పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఫేస్బుక్లో ఒక వార్త పెట్టడం జరిగింది. దానికి భీమ్గల్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రెస్ మీట్ విడుదల చేయడం జరుగుతుంది. అయ్యా సునీల్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గౌరవ మంత్రివర్యులు బాల్కొండ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు భీమ్గల్ అభివృద్ధి కొరకై గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు 25 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా గత 2023 సంవత్సరంలో మన భీమ్గల్ పట్టణానికి ఇంకా సరిపోతారా అని చెప్పేసి ప్రజల స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కోరిక మేరకు 10 కోట్ల రూపాయలు అదనంగా మంజూరు చేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెండర్స్ ఇవ్వడం జరిగింది. అట్లే కాకుండా ఇంకా 1,50,00,000 రూపాయలు కళ్యాణ మండపం కోసం నిధులు విడుదల చేయడం జరిగింది. ప్లేసు కారణం వల్ల కళ్యాణ మండపంకు దాగిపోవడంతో ఈ 10 కోట్లు తొందరగానే ఎలక్షన్లు రావడం వల్ల ఇదే ఇన్ఛార్జి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ కుమార్ రెడ్డి గారు రద్దు చేయించి టెండర్ను రద్దు చేయించి 10 కోట్ల పనులు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలతో భీమ్గల్ పట్టణం అంతా ప్రశాంత్ రెడ్డి గారు మంజూరు చేసిన పనుల కోసమే విజిట్ చేసి దాదాపుగా సంవత్సరం గడుపుతున్నది. అప్పటి నుంచి ఏ పనులు చేయలేడు. ఇప్పుడు కొత్తగా బుడోర్గాన్ డ్రామాలు వేస్తూ ఇవాళ ఫేస్బుక్లో ఒకటి సోషల్ మీడియా ద్వారా పెట్టడం జరిగింది. భీమ్గల్ పట్టణంలో మౌలిక వసతుల కొరకు అని చెప్పేసి ఇన్ఛార్జి మంత్రి జూపాలి కృష్ణారావుతో ముఖ్యమంత్రి మాట్లాడి విడుదల చేస్తున్నా చెప్పిండు. ఇది తప్పు, మాకు మళ్ళీ తప్పు. అయ్యా సునీల్ రెడ్డి గారు, మీకు భీమ్గల్ మీద ప్రేమ ఉంటే, భీమ్గల్ ప్రజలపై ప్రేమ ఉంటే నువ్వు ఈ 11,50,00,000 కాకుండా అదనంగా ఇంకో 10 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేయాలా? ప్రజలు గమనిస్తున్నారు. మీరు పూసిన గోడకే సున్నం వేసుడు తప్పు కాదు. దయచేసి కొత్త పనులు చేయండి. ఇంకా అభివృద్ధి పనులు బాగున్నాయి. ప్రజల సహకారంతో భీమ్గల్కి అభివృద్ధి పనులు చేయండి. ప్రశాంత్ రెడ్డి గారు చేసి ఇచ్చిన కాపీ ఇది జియో కాపీ నెంబర్ ఉంది. కావున దయచేసి ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు తప్పుడు ప్రచారాలు చేయొద్దు, పబ్లిక్లో రావాలా. దయచేసి నీకు భీమ్గల్ మీద ప్రేమిస్తే ఇలా పనిచేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుచున్నాం. మీరు ఈ సంవత్సరం నుంచి లేని ఇయ్యాలని మాట తీసుకుంటున్నామని అన్నారు. మీరు సంవత్సరం రోజే భీమ్గల్ పట్టణం మొత్తం తిరిగిన మాట వాస్తవం కాదా అని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దయచేసి మా భీమ్గల్కు ఎక్కువ నిధులు ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు నిధులు తెచ్చి అభివృద్ధి చేయండి తప్ప పాత నిధుల మీద మాట్లాడద్దు. దయచేసి మీరు ఒకటే, మేము భీమ్గల్ పట్టణంలో గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు 25 కోట్లు కాకుండా అదనంగా 100 పడకల ఆసుపత్రి అది మంజూరులోనే ఉన్నది. దాన్ని ఇంకా అట్లనే ఆగిపోయింది. కూరగాయల మార్కెట్ అట్లనే ఆగిపోయింది. ఇంకోటి చెప్పారు, తలాపునే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నదని చెప్పారు. పబ్లిక్ పొలాలలో నేను ఒక రైతుగా చెప్తున్నా, పైప్ లైన్ వేసింది ఉన్నది. ఆ పైపులకు 3 ఎకరాల పంట పొలం అని చెప్పేసి అది ఆగిపోయింది. ఆ రైతులకు కోరిక మేరకు మీరు ఎలాగా చేస్తారో, చెరువులలో నీళ్ళు ఇస్తారా, పంట పొలాలకు నీళ్ళు ఇస్తారా, అది పనులు చాలు చేయాలా? ఏదైతే ఆగిపోయిన పనులను మీరు చాలు చేయాలా? కొత్త పనులు ప్రజలకు అవసరం ఉన్న పనులు తేవాలని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై ప్రశాంత్.